అనుకొని గాంధేయ మార్గంలోనే వాళ్ళందరూ కూడా శాంతియుతంగా అందరికి వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. నేను అడుగుతున్నాను మిస్టర్ ముఖ్యమంత్రి గారు, ఇవాళ డిఎస్సి ఎగ్జామ్ ఒకటి, టెట్ ఎగ్జామ్ మధ్యన గ్యాప్ లేదు, డిఏఓ లేకపోతే C10 అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఈ ఎగ్జామ్స్ వేసినటువంటి మీరు తర్వాత గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ ఉన్నాయి. ఇన్ని ఎగ్జామ్స్ ఒకేసారి రాయమంటే ఎట్లా రాస్తారు? 10వ తరగతి ఎగ్జామ్ ఇప్పుడు పెడితే నువ్వు రాసి పాస్గా, 10వ తరగతి ఎగ్జామ్ పెడితే నీ మంత్రులను పాస్ కామని చెప్పు. వాళ్ళు ఆ విధంగా ఒకే ఎగ్జామ్ ఒకేసారి ఒక మంచి ఎన్ని ఎగ్జామ్స్ అని రాయలేస్తాడు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు దాదాపుగా సౌట దద్దమ్మలాగానే కనిపిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి కాడికి పోయి ఈ పోస్ట్ పోన్ చేయరా నాయన అని చెప్పేటోళ్ళు లేడు. ఒక్క మంత్రి అడిగినా చెప్పలేకపోతుండు. ముఖ్యమంత్రి ఏమో ఆయన గురువు చంద్రబాబు గారి దగ్గర పోతుండు. ఆయన చంద్రబాబు గారు స్పష్టంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ అడిగితే 3